Hi guys, welcome to my channel Sangeeta Swami Vlogs 97. How are you all? I hope you all are good. నేను కూడా చాలా బాగున్నాను. మీకు అందరు ఆల్రెడీ నా తమిళ్లో చూసేశారు మేము ఎక్కడికి వెళ్ళామో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట అన్నమాట. సో యాదగిరిగుట్ట నియర్ బై భువనగిరి, హైదరాబాద్, జనగాం మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ టెంపుల్ అన్నమాట. మేము ఎన్ని డేస్ నుంచో వెళ్దాం అనుకొని ఫైనల్గా ఒక రోజు వచ్చేసాము. సో ఇది వచ్చేసి మేము ఫస్ట్ రాగానే గుండంలో స్నానం చేసుకుంటాము. గుండం మీన్స్ అదొక మీకు చూపిస్తాను రండి. గుండము, దాన్ని గుండం అని పిలుస్తారు. ఇలా ఉంటుంది. వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంటాయి. ఎప్పుడప్పుడు ఎంత క్లీన్గా ఉంటుందో. సో అక్కడ నుంచి ఇలా పైకి చూస్తే గుట్ట ఉంటుంది. గుట్ట మీద టెంపుల్ అన్నమాట. ఇంకా మేమందరం స్నానం చేసుకొని మా చార్లీ గారిని పట్టుకున్నాను. బికాస్ ఆఫ్ డాగ్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా మేమందరం ఇక్కడ రెడీ అయిపోతున్నాము. మేము మంచిగా మా లేడీస్ టీం కాబట్టి అందరం రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. మా డాడీ తొందరగా వెళ్దాం అంటుండు. ఆల్మోస్ట్ మేము నైటే దర్శించుకున్నాము. ఇంకా మా హీరోయిన్స్ అందరు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూడండి రెడీ అయిపోయి. వాళ్ళ వల్ల లేట్ అయిందని మా నాన్న చాలా వేసేసుకున్నాడు మా అక్కేలని. నేనైతే ఫాస్ట్గానే రెడీ అవుతాను. మా అక్కేలు కొంచెం స్లోగా రెడీ అవుతారు. ఇంకా పక్కకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మీన్స్ హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తులసిమాల వేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మా అక్క ఇద్దరు కొడుకులకి గుండులు చేయించాము. ఎందుకు గుండు చేయించామంటే పిల్లలకి హెల్త్ బాగుండాలి అని దేవుడికి మొక్కుకుంటారు. ఏదన్నా చిన్న జరిగినప్పుడు గుండు కొట్టిస్తాము, హెల్త్ బాగుంటే మంచి ఉండాలి అని అలా మొక్కుకుంటారు. సో ఇంకా ఇద్దరికి కొట్టించేశారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య ఇంకా మంచిగా కొబ్బరికాయ కొట్టేసి అందరికి ఇలా వాటర్ పోసేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ కూడా ఫ్లవర్స్ తీసుకొని మాకందరికి ఇచ్చేసింది దేవుడి దగ్గర నుంచని. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇంకా మేము నెత్తిలో పెట్టుకోవడానికి కోసం కూడా మా మమ్మీ వీడి దగ్గర బార్గెన్ చేస్తుందన్నమాట. ఇంతకివ్వు అనేసి ఇంకా ఫైనల్గా అయితే మా మమ్మీ ఒక రేట్కి తీసుకుంది. అదంతా నాకు ఐడియా లేదు. ఇంకా అక్కడ నుంచి ఫ్లవర్స్ పెట్టుకొని మంచిగా మేము బొట్టు కూడా పెట్టించుకొని ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. సో బస్ స్టాండ్ నుంచి గుట్టపైకి ఫ్రీగా బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఎక్కి మనం వెళ్ళాలి. రష్ మాత్రం చాలా రష్ ఉండే, అసలు చాలా ఇబ్బంది అయింది. బట్ మేము అడ్జస్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేసేసుకున్నాము. ఇంకా వ్లాగ్లో అందరికీ కూడా మా ఫ్యామిలీ హాయ్ చెప్తుంది. మీ అందరి కోసం అండ్ నా సబ్స్క్రైబర్స్, నా వ్యూయర్స్ అందరి కోసం ఇక్కడ చూడండి బస్సుల కోసం ఎంత కొట్టుకుంటున్నారో జనాలు, అసలు మామూలుగా లేరు. బట్ ఫైనల్గా మాకు ఒక 2-3 సీట్లలో అందరం మా ఫ్యామిలీ అంతా అడ్జస్ట్ అయిపోయాము. మా అక్క పిల్లలే చాలా కష్టపడ్డారు పాపం, వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి. మేము యాక్చువల్గా ఎప్పుడు కూడా దేవుణ్ణి మార్నింగే దర్శించుకుంటాము. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. బట్ లక్ష్మీ నరసింహస్వామిని ఫస్ట్ టైం నైట్లో విజిట్ చేసాము. చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది అండ్ చాలా వావ్ మూమెంట్స్ చూసాము. ఇంకా దర్శనానికి చాలా టైం పట్టింది. 4 hours టైం పట్టింది మాకు. ఇంకా లైన్లో కూర్చుంటూ లేస్తూ ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఎంత కష్టపడ్డామో దేవుణ్ణి చూసాక గుర్తుకు రాదు. గుట్ట పైన చాలా గాలి, వర్షం, ఇంకా బాగుండే వ్యూ. అండ్ బయటకు వచ్చాక టెంపుల్కి కలర్ ఉండదు. సో ఎల్లో కలర్ వల్ల చాలా షైనింగ్ ఉంది టెంపుల్ అంతా. ఇంకా బయటకు వచ్చి మంచిగా పులిహోర, లడ్డూలు కొనుక్కొని ఇంకా మేము కిందికి వెళ్ళిపోయాము. గుట్ట కిందికి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకున్నాము. సో రూమ్స్ తీసుకున్నాక మా మమ్మీ మార్నింగ్ తీసుకొచ్చిన ఫుడ్ అందరం కలిసి తినేసి ఇంకా ఆ డే గడిపేసాము. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.